నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గోపాల సాముద్రిక శాస్త్రంలో దీన్ని అధ్యయనం చేస్తూ అరచేతిలో ఉండేటువంటి వివిధ రేఖల్లో ప్రధానమైనటువంటి హృదయ రేఖ గురించి అనేక విషయాలు మనం చర్చిస్తూ ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను మనం హృదయ రేఖ ఏ విధంగా ఉంటే దానికి అనుగుణంగా మిగిలినటువంటి అరచేతిలో ఉండేటువంటి రేఖలు భావాలు వాటిల్లో ఉండేటువంటి మార్పుల వలన ప్రధానంగా హృదయ రేఖ మనం ప్రేమ, అభిమానము, రిలేషన్ ఈ ఆస్పెక్ట్లో మనం హృదయ రేఖని సాధారణంగా చూస్తూ ఉంటాం కనుక ఈ హృదయ రేఖ కొంతమందిలో ఈ గురుస్థానము వైపు వెళుతూ అస్పష్టంగా ఉండి రేఖ ఉంటుంది, లోతు తక్కువగా ఉండి ఈ గురుస్థానం వైపుకు చూస్తుంది. ఒక చిన్న రేఖ శాఖ శని స్థానము వైపు చూస్తూ ఈ గురుస్థానము దీని యొక్క స్థానము యొక్క స్థాయి తగ్గి అంటే దాని వైశాల్యము తగ్గి ఎత్తు కూడా ఉబికిని ఉండకుండా దాని లోతుగా ఉండి అంటే దాని నీచ స్థానము అంటాము. అంటే నీచం అనేటువంటిది వ్యతిరేక పదం కనుక అది వాడలేదు నేను. తక్కువగా ఉండి సామాన్యంగా దీని యొక్క లోతు తగ్గిపోయి అరచేతి యొక్క ఈ స్వభావంలో కూడా రంగు వీటిలో కొంత కాంతి తక్కువగా ఉండి జీవిత రేఖ శిరోరేఖ వేరుగా ఉండి విడిపోయి ఉండి ఈ శిరోరేఖ చంద్రస్థానము వైపు ఇలాగ విస్తరించి చంద్రస్థానము ఇలా ఉన్నటువంటి వ్యక్తులు వీరు చంద్రస్థానము శిరోరేఖ చంద్రస్థానంలోకి వెళ్ళటం వలన ఊహల్లో ఉంటారు. హృదయరేఖ అస్పష్టంగా ఉండి గురుస్థానము డౌన్ అయి ఉండి ఇక్కడ హృదయరేఖ నుంచి ఒక శాఖ శని స్థానమునకు పయనించటం వలన వీరు ఊహల్లో ఉంటూ అత్యధికమైనటువంటి ధనము, సంపద, పలుకుబడి, ఆకర్షణ ఇలాగ ఉన్నటువంటి వ్యక్తులు వీరి జీవితంలోకి వచ్చి అంటే స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను ఊహించుకొని వారు అటువంటి వ్యక్తులు తారసపడతారా అని చెప్పేసి వారిని ప్రేమించాలి, వారిలో మక్కువ పెంచు, వారితోటి కలిసిమెలిసి ఉండి వారిని ఆకర్షించాలి అనేటువంటి ఊహలలో తరచూ ఎక్కువగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇవి రేఖలు స్పష్టత కోల్పోయినప్పుడు ఈ గురుస్థానము కొంత తగ్గి ఉన్నప్పుడు హస్తం యొక్క లక్షణాలు కూడా మిగిలిన రంగు, మృదుత్వము ఇవి తగ్గినప్పుడు దీనికి వ్యతిరేక భావాలు కలిగి వారు విఫలమయ్యి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. అయితే ఇవే లక్షణాలు కొంతమందిలో జీవిత రేఖ శిరోరేఖ ఒకే చోట ప్రారంభమయ్యి ఇది పూర్తిగా చంద్రస్థానమునికి వెళ్లకుండా మధ్య మార్గంగా ఉంటూ గురుస్థానములో ఉన్నటువంటి గురుస్థానము వైపు వెళుతున్నటువంటి హృదయరేఖ స్పష్టంగా ఉండి శని స్థానమునకు ఒక చిన్న శాఖ రేఖ ఉండి అదృష్ట రేఖ కూడా స్పష్టంగా ఉంటే ఇటువంటి వ్యక్తులు స్త్రీలైతే ఎడమ చేతిలో
ఈ విధమైనటువంటి రేఖలు ఉన్నప్పుడు, పురుషులకి కుడి చేతిలో ఉన్నప్పుడు మనం ఆపోజిట్ సెక్స్ అంటాం, వ్యతిరిక్త జాతి అని నా పుస్తకంలో ఉపయోగించాను. అంటే స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను వారి మనోభావాలకు అనుగుణంగా ఊహించుకొని అటువంటి వ్యక్తులతోటి స్నేహ సంబంధ బాంధవ్యాలని కొనసాగిస్తూ వీరు అదృష్ట రేఖ స్పష్టంగా ఉన్నప్పుడు ఈ శిరోరేఖ పూర్తిగా చంద్రస్థానానికి వెళ్లకుండా ఈ చంద్రుడు కుజుడికి మధ్యలో ఆగి ఉన్నప్పుడు, ఈ రెండు కలిసి ఉన్నప్పుడు వీరిలో అటువంటి భావాలని కొంతవరకు సాధించి సుఖశాంతుల్ని పొందటానికి అవకాశం ఉంటుంది. అటువంటి భావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ హృదయ రేఖ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, కరుణ, త్యాగము ఇటువంటి భావాలని గురుస్థానానికి వెళుతున్నప్పుడు ఇటువంటి భావాలని మనకు తెలియజేస్తే బంధాలని బాంధవ్యాలని మనకి తెలియజేస్తుంది. కనుక ఇక్కడ ఇటువంటి వ్యక్తులు ఇక స్పష్టంగా ఉన్నప్పుడు ఈ లక్షణాలని పొంది వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇక్కడ గురుస్థానానికి వెళుతూ ఒక శాఖ శని స్థానంలోకి వెళుతూ ఈ ముందు చెప్పినట్లుగా శిరోరేఖ దీని నుంచి కొంచెం ఎడమగా ఉండి చంద్రస్థానం వైపు దిగి ఉన్నటువంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులు సాధారణంగా అస్పష్టమైనటువంటి అదృష్ట రేఖ ఉన్నప్పుడు ఎదుటి వారిని, అంటే స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను ఏదో ఒక విషయము, అది ధనము కావచ్చు, అందము కావచ్చు, లేదా పలుకుబడి కావచ్చు, పదవి కావచ్చు, ఏదో ఒకటి ఆశించి వారిపై ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే మనసులో ఏదో ఒక ఆశ, స్వార్థము ఇక్కడ. అంటే సాధారణంగా హృదయ రేఖ శనిస్థానం వైపు మళ్ళిన, లేదా శాఖ దీనిలోంచి వెలువడినటువంటి శాఖ శనిస్థానానికి మళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి తమకు, అంటే స్వార్థము, దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. స్త్రీలైతే ఎడమ చేయిని మనం చూడాలి, పురుషులైతే కుడి చేయి. రెండు చేతుల్లోనూ మనం ఈ రేఖల్ని స్పష్టతను గమనించాలి. ప్రధానంగా మనం దాని యొక్క లక్షణాలని కొలిచేటప్పుడు, వయసుల్ని కొలిచేటప్పుడు స్త్రీలకు ఎడమ చేతిలోను, పురుషులకి కుడి చేతిలోను మనం దీన్ని పరిగణించవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ కొంత మేర మాత్రమే గురువు వైపు చూస్తూ ప్రధానంగా శనిస్థానం వైపు వెళుతున్నప్పుడు శిరోరేఖ స్పష్టంగా ఉండి దీనికి అదృష్ట రేఖ కూడా తోడైనప్పుడు ఇటువంటి వ్యక్తుల్లో ఈ హృదయ రేఖ శనిస్థానానికి వెళ్ళటం వలన వీరి యొక్క ప్రేమ ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది, అంటే ఆశిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి సందర్భంలో మనం గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లు అరచేతి యొక్క భావాలని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఒకసారి మీరు ఈ వీక్షకులు మర్చిపోయి ఉంటే అరచేతిలో 3 భావాలని గత ఎపిసోడ్లో మనం అరచేతి యొక్క భావాలు చెప్పినప్పుడు చెప్పాను. ఒకటి మానసిక భావము, అంటే వేళ్ళు ఈ మధ్య భాగం, ఈ చిటికిన వేళ్ళ నుంచి ఇక్కడ వరకు ఈ పై భాగం ఒకటిగాను, వ్యాపార భావం
మధ్యలో, ఈ దిగువన ప్రాపంచిక భావము. ఈ మూడు భావాల్ని మనం ఈ పైనుంచి దీని యొక్క లెంగ్త్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని యొక్క లెంగ్త్, ఈ భాగం నుంచి ఈ కింద కంకణ రేఖ వరకు ఉండేటువంటి లెంగ్త్, ఇది మానసిక, ఇది వ్యాపార, ఇది ప్రాపంచిక. ఈ భావాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ లక్షణాలతోటి పాటు. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మానసిక భావం అంటే వేళ్ళు పొడవుగా ఉండి, ఇది 4:3:3 రేషియోలో ఉండాలి ఈ భావాలు. ఇలా కంటే ఇటువంటి భావాలు, ఇటువంటి హృదయరేఖ ఉండి, శనిస్థానానికి వెళ్ళిన హృదయరేఖ, జీవితరేఖ, శిరోరేఖ, అదృష్టరేఖలు సామాన్యంగా ఉండి, మానసిక భావము హెచ్చుగా ఉన్నటువంటి అరచేయి కలిగినటువంటి వ్యక్తులు, మానసిక భావం అంటే కళలు, సాహిత్యము, శాస్త్రం, సాంకేతిక రంగాలు, ఇటువంటి వాటి వైపు, అటువంటి వాటి నుంచి ఆర్థికంగా సంపదను పొందాలనేటువంటి కోరిక, అటువంటి వ్యక్తులను వీరు ఎంచుకుని వారి వైపు, వారి నుండి ఆ కళలలో లేకపోతే సాహిత్యములో, ఆ శాస్త్రాలలో వాటి ద్వారా సంపదను పొందాలనేటువంటి కోరికతోటి అటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అదే ఈ హృదయ రేఖ, శిరోరేఖలు ఇలాగే ఉండి, ఇది వ్యాపార భావం హెచ్చుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ కళలను, ఈ శాస్త్రాలను వ్యాపారాత్మకంగా మలుచుకొని ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతూ, సంపదను పొందుతూ ఉండేటువంటి వ్యక్తుల వైపు వీరి యొక్క ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకా మూడవది ఇక్కడ ప్రాపంచిక భావము. ఈ ప్రాపంచిక భావం అంటే స్వసుఖము, సంపదను అనుభవించటం, తర్వాత ఈ కళలను, ధనాన్ని తమ యొక్క విలాసాలకి, కోరికలను తీర్చుకోవడానికి, ఆడంబరాలకి, వీటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తుల వైపు వీరి యొక్క ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలా వెళ్తూ, దీని నుంచి వచ్చినటువంటి ఒక శాఖ రేఖ రవిస్థానము వైపు విస్తరించి, ఈ మిగిలిన రేఖలన్నీ స్పష్టంగానే ఉండి, ఈ అదృష్ట రేఖ కూడా స్పష్టంగా ఉండి, ఇక్కడ కూడా మనం ఈ భావాల్ని మనం ఒకసారి మరలా చూడాలి. ఇక్కడ ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తుల్లో మానసిక భావము హెచ్చుగా ఉంటే కళలు, సినిమా, సంగీతము, సాహిత్యము వాటితోటి మనం ప్రజాకర్షణ పొందినటువంటి వ్యక్తులు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, అందంగా ఉండేటువంటి వ్యక్తులు, ఇటువంటి వారి వైపు తమ యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి నుంచి గుర్తింపబడాలి, వారితోటి కలిసి జీవితాన్ని కొనసాగించాలని ఈ స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలను ఈ రంగాలలో ఉండేటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మానసిక భావం ఉన్నటువంటి కళలు, కళాత్మకమైనటువంటి మిగిలినటువంటి అంశాలు,
అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు వీళ్ళ యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఈ గురుస్థానము పూర్తిగా గురుస్థానంలోకి వెళ్లకుండా హృదయరేఖ శని స్థానం దగ్గర ఆగి ఒక శాఖ రవి స్థానంలోకి వెళ్ళినప్పుడు, ఇదే రేఖ కలిగినటువంటి వ్యక్తులు వ్యాపార భావం హెచ్చుగా ఉంటే, అంటే ఇక్కడ ఈ రేషియోని దాటి ఉంటే, అంటే 4:3:3 అలా 3:4:3 అయిందనుకోండి, అంటే వ్యాపార భావం పెరిగిందనుకోండి, అప్పుడు ఇటువంటి వ్యక్తులు ఈ కళలతోటి, అందముతోటి, ఈ సాహిత్య సంగీతాలతోటి వ్యాపారాత్మకంగా, అంటే వాటి నుంచి సంపదన పొందేటువంటి వ్యక్తుల వైపు వీరి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంకా మూడవ భావం ప్రాపంచిక భావం. కొంతమందిలో మానసిక భావము 3 పాళ్ళు, వ్యాపార భావం 3 పాళ్ళు ఉండి ప్రాపంచిక భావము హెచ్చుగా ఉండి ఇక్కడ హృదయరేఖ రవి స్థానము వైపు వెళ్ళినటువంటి, హృదయరేఖ శని స్థానం దగ్గర ఆగినటువంటి వ్యక్తులు వీరి యొక్క తెలివితేటలను తన ఈ కళలు, ఆకర్షణ, అందము ఇవన్నీ కూడా తమ సుఖాల కోసం శృంగారము, ఆస్తిని, అందాన్ని, ఈ విషయాలన్నిటినీ తమకు అనుకూలంగా ఉండే విధంగా, అలాగే తమకు అనుకూలంగా ఉండేటట్టు మలుచుకుంటూ అటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలను గడిపేటువంటి వ్యక్తుల వైపు వీరి యొక్క ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీటిలో ఈ హృదయరేఖ ఇలా ఉంటూ మిగిలినటువంటి రేఖలు స్పష్టంగా అదృష్టరేఖ బలంగా ఉండి, శిరోరేఖ బలంగా ఉండి, ఈ భావాలు సరి అయిన పాళల్లో ఉన్నప్పుడు వీటిని ఆశించినటువంటి వారు కొంతవరకు విజయాన్ని సాధించి అటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ మానసిక భావము ప్రధానంగా మనం హెచ్చుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఇదే హృదయరేఖ గురుస్థానము వైపు కూడా కొంత ప్రయాణం చేసి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి విజయాల్ని సాధిస్తారు. ఇక్కడ హృదయరేఖతోటి పాటు మనం ఈ విషయాల్లో మిగిలినటువంటి భావాలని కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనం అంచనా వేయవచ్చు. హృదయరేఖ గురించి మరికొన్ని విషయాలతోటి మరల మనం ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని వీక్షించండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తోటివారికి దీన్ని షేర్ చేయండి. చక్కగా అందరం కలిసి మనం సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకుందాం. దీంట్లో ఇంకా మీ యొక్క సలహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సాధ్యమైనంత వరకు నేను వివరణ ఇవ్వగలుగుతాను. మరికొన్ని విషయాలు మనం ఈ హృదయరేఖ పైన తెలుసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరీ కలుసుకుందాం. నమస్కారం.